కాలేజీలో లెక్చరర్స్ లేరు అంటూ రోడ్డుపై బైఠాయించిన నిరసన హనుమకొండ పెద్దమ్మగడ్డ వద్ద తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆందోళన. సంవత్సరం నుండి ఎలాంటి క్లాసులు జరగలేదంటూ విద్యార్థుల ఆవేదన. మాకు ఫ్యాకల్టీ వచ్చే వరకు తగ్గేది లేదు అంటున్న మండిపాటు. రోడ్డుపై భారీ సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు. ఇలానే చేసింది సార్, కానీ వాళ్ళకి ఏం రిజల్ట్స్ లేదు సార్. రోడ్ ఎక్కినాం సార్, అందుకే మాకు ఫ్యాకల్టీ వచ్చేందుకు మేము ఇలానే ఉంటాం సార్, ధర్నా చేస్తూనే ఉంటాం. ఎందుకు ఏ సబ్జెక్ట్స్ చెప్పట్లేదు అసలు? ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం బాగాలేదు సార్. మా తల్లిదండ్రులు మా మీద హోప్స్ ఎన్నో పెట్టుకున్నారు సార్, మేము డాక్టర్ అవుతాం, ఐఐటీ తెచ్చుకుంటామని. వాళ్ళు హోప్స్ అన్ని సర్వనాశనం అయ్యేటట్టుంది సార్. మేము ఇక్కడ ఉంటే మాకు ఫ్యాకల్టీ కావాలి. ఎన్ని రోజుల నుండి ఇష్యూ నడుస్తుంది? స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం సార్, కానీ ఇప్పటి వరకు రిజల్ట్స్ రాలేదు సార్. కాబట్టి మేము ఎవరైనా అధికారులకు చెప్పారా మీరు? చెప్పాలి సార్, వాళ్ళు ఫ్యాకల్టీ గురించి ఏం చెప్పకండి. చిన్న ఫామ్ అడిగితే కూడా చెప్పారు సార్, మాకు మ్యాథ్స్ ఏం కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం రాస్తారు, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కూడా మాకు ఏం రాస్తారు. అసలు ఎన్ని రోజుల నుండి ప్రాబ్లం ఉంటుంది? 1 ఇయర్ నుంచి సార్, 1 ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాం ప్రిన్సిపల్ కి, అయినా చెప్పలే, అయినా తెలియలే. మొన్న మేము సజెషన్స్ రాసినాం సార్, ఆ సజెషన్స్ మేడం తీసి ఈ రోజు వరకు పేపర్లే విప్పలేదు సార్. మీ పేరు? మీ పేరు? అక్షిత. వీకెండ్ అనగా ఈ రోజు అన్ని చెప్పేసి మాకు మొత్తం దిశా పీవైకి ఇస్తున్నాయి. ఆ దిశా పీవైకి ఆన్సర్స్ మొత్తం బట్టి పట్టేసినాం. అందులో రేపు వచ్చే వీకెండ్ లో మొత్తం అవే పెట్టేసినాం సార్. ఆన్సర్స్ మాకు ఓన్గా చేయడం టాలెంటే లేదు సార్. ఒక్క ఫామ్ అడిగితే ఒక్కటి కూడా రావు. పోయినసారి ఫ్యాకల్టీ చేంజ్ అయినప్పటి నుంచి ఐఐటీ సీట్స్ వచ్చినాయి సార్. ఐఐటీ అయితే అంటే మాకు చిన్న ఫామ్ అడిగితే కూడా రాదు సార్. మీరు మేడం చూడండి, మీరు మళ్ళీ ఒక 5 నిమిషాలుగా మళ్ళీ కూర్చుంటారు, జామ్ అయింది, అది ఒక అంబులెన్స్ కూడా ఉన్నది. దయచేసి 10 నిమిషాలు అడుగుండండి, మళ్ళీ వచ్చి